టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆసియా కప్ 2025లో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ టెస్ట్ క్రికెట్లో చోటు సంపాదించుకోవడమే లక్ష్యంగా ఇండియా ఏ తరపున మ్యాచ్లు ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా ఏతో జరిగిన తొలి అనధికారిక టెస్టులో బరిలోకి దిగి విఫలమయ్యాడు. అయితే రెండో టెస్టుకు ముందు హఠాత్తుగా జట్టు నుంచి వైదొలిగాడు. బీసీసీఐకి సమాచారం ఇచ్చి ముంబైకి వెళ్లిపోయాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఇండియా ఏ జట్టు కెప్టెన్గా వైదొలగడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చాన్నాళ్లుగా టెస్టుల్లో పునరాగమనం కోసం వేచి చూస్తున్న అయ్యర్కు ఇండియా ఏ జట్టు సారథిగా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఈ సిరీస్లో సత్తా చాటి అతడు వెస్టిండీస్తో జరిగే 2 టెస్టుల సిరీస్కు ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ సిరీస్లో 2వ టెస్టు నుంచి అయ్యర్ తప్పుకున్నాడు. అయితే తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్ బాల్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని అతను నిర్ణయించుకున్నట్ల విషయాన్ని సెలెక్టర్లకు లేఖ ద్వారా చెప్పాడని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో అతడు రానున్న కొన్ని నెలల పాటు టెస్ట్ ఫార్మాట్కు దూరంగా ఉండబోతున్నాడు. వెన్నునొప్పి కారణంగానే అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పితో తాను 5 రోజులు ఫీల్డింగ్ చేయాలని భావించాడని సమాచారం. దీంతో అతడు ఈ విషయంపై బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. ఫలితంగా వెస్టిండీస్తో సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరమైనట్లు తెలుస్తోంది. అతడు త్వరలోనే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నాడు. కాగా గతేడాది కూడా వెన్నునొప్పి కారణంగా అయ్యర్ రంజీ మ్యాచ్లకు దూరమయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యర్ టెస్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతడు చివరిసారి గతేడాది స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ తరపున ఆడాడు.